ఇక పశువుల గురించి చెప్తుందండి గోదాదేవి. తేంగాదే పుక్కు ఇருந்து సీత ములై పత్తి వాంగ కుడం నిరైకు వళ్ళల్ పెరుం పసుకళ్. ఈ అందమే చెప్పింది. పశువులు ఒక్కొక్కటి కాదు, ఇప్పుడు ఒకటి చూడడం కూడా మనకి అపురూపం అయిపోతుంది ఊళ్ళల్లో. ఎందుకంటే రోజు లారీలు నిండా అవేనాయి బయట రోడ్డు ఎక్కితే. కానీ అప్పుడు ఊళ్ళ నిండా పశువులు ఉండేవి. ఆ పశుశాలలోకి ఒక్కొక్క రైతు వెళ్ళి పాలు పితకడానికి ప్రవేశించాలంటే వాడు ఆలోచించాలంటే ముందర ఎంతసేపు నేను లోపల కూర్చోవలసి వస్తుంది, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యానా లేదా, అవసరమైతే పక్కన ఎక్కడైనా జిమ్కి వెళ్ళి కాస్త ఎక్సర్సైజ్ చేసి కొంచెం కసరత్తు చేసి అప్పుడు లోపలికి వాడు ప్రవేశించాలండి. ఏదో వీళ్ళు ఆషామాషిగా పితికేస్తే చాలదు. పుక్కు ఇరుంది, అక్కడ వాడు ఒక పీట వేసుకుని కూర్చోవాలండి. అండ్ పాల పొదుగులు కూడా ఇలా వేళ్లతో పట్టి పితికేట్టుగా ఉండవుటండి. అవి ఇలా రెండు చేతులతోటి పట్టాలండి. అంతంత ఏపుగా పెరిగేటటువంటి పొదుగులు. అది వాంగ కుడం దిరైకు. ఒక్కసారి లాగి వదిలితే చాలు, కొండలు తీస్తూ ఉండడమే నీకు జబ్బలు శక్తి కాస్తా పోతుంది అంతే. అంతే తప్ప పాలు ఆగిపోవడం ఉండదు. నిండిన కొండని నువ్వు పక్కకి తీయడానికి నీకు కండ బలం ఉండాలంతే. అంతలా పాలిస్తే ఔదార్యం కలిగిన పశువులు ఉంటాయి. ఔదార్యం పశువులకి, ఆకారానికి కాదండి. ఆకారంలో చిన్నవైనా ఔదార్యంలో పెద్ద పశువులు. ఇలాంటి పశువుల యొక్క సంపద ఊర్లో ఇండ్లల్లో నిండి ఉంటుందా? మరి అలా నిండి ఉండేటప్పుడు ఇళ్ళు ఎలా ఉంటాయండి సంపదలతోటి? నీంగాద సెల్వం నీరైంది. ఎంత అనుభవించినా తరగనంత పుష్కలమైనటువంటి సంపదలు ఇండ్లల్లో ఉంటాయి.